తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వైభవంగా జరుగుతోంది. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో ఉన్నారు ఏలూరు నుంచి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఏ విధంగా జరుపుకుంటున్నారు పండుగ? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద అంతా ఒకచోట చేరి భోగి మంటలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు నగరంలోని ధర్మవేరి ప్రాంగణంలో భోగి వేడుకల్లో పాల్గొన్నటువంటి చిన్న పెద్ద అందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ఒక్కరూ భోగి మంటలను వెలిగించి పండుగ కాంతిని మరింత పెంచుతూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. అప్పుడే రోజుల శిశువు నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను వేడుకగా నిర్వహించుకునేందుకు ఎంత ఉత్సాహంగా ఈ భోగి మంటల దగ్గరికి వస్తున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే సంక్రాంతి వేడుకలకు ఒక చాలా ప్రసిద్ధి. ప్రస్తుతం ఈ భోగి మంటల దగ్గర చిన్న పెద్ద అంతా చేరి పండుగను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెలు పట్టణాలు అనేటటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఆ వేడుకని చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఇక్కడికి చేరుకుని స్వగ్రామాలకు చేరుకుని పండుగలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజంతా కూడా ఈ భోగి వేడుక, అలాగే మరొక 2-3 రోజుల పాటు జరిగేటటువంటి కోడి పందాలు, అలాగే రకరకాల అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొని ఆ పండుగ కాంతిని మరింత పెంచేటటువంటి పనిలో వీరందరూ కూడా నిమగ్నమయ్యారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. అన్ని చోట్ల కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఎప్పటి నుంచో కూడా అందరూ ఏర్పాట్లు చేశారు. చిన్న పెద్దని అందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీరందరూ ఉదయం నుంచి కూడా భోగి మంటలను పెద్ద ఎత్తున వేస్తూ అక్కడ ఈ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ కాంతిని మరింత పెంచుతున్నారు. సార్ చెప్పండి, ఏ రకంగా పండుగ వేడుకలు జరుగుతున్నాయి? ఎప్పటి నుంచి దీనికి మీరు ప్రిపేర్ అయ్యారు? గత వారం రోజుల నుంచి మేము ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతిని పురస్కరించుకుని వారం రోజుల నుంచి వర్క్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా నిన్న ముగ్గుల పోటీలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు భోగి కార్యక్రమం జరుగుతుంది. ఒక 7 గంటలకి పిల్లలకి భోగి కార్యక్రమం, భోగి పళ్ళు పోయటం, అలాగే గంగిరెద్దులు మేళతాళాలతో భోగి పండుగ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి పండుగ కోసం సిద్ధమైనారు? మొత్తం సంక్రాంతి వేడుకలు ఏ రకంగా నిర్వహించబోతున్నారు? నేనైతే గత నెల రోజులుగా ఇదే ప్రిపరేషన్ లో ఉన్నామండి. మేము ఆ రోజు ఏం చేయాలి, ఆర్గనైజింగ్ మొత్తం ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాము. అండ్ నిన్న మాత్రం ముగ్గుల పోటీతో ప్రారంభించాము ఈ సంక్రాంతిని. ముగ్గుల పోటీలో అందరూ రకరకాల ముగ్గులతో వాళ్ళు కూడా వచ్చారు. ధనుర్మాసం ముగ్గులు, చుక్కల ముగ్గులు, అన్ని రకాల ముగ్గులు అందరూ గంట సేపు మేము ఇచ్చిన కాంపౌండ్ మొత్తం యూజ్ చేసుకుని పెద్ద ముగ్గులు అన్ని వేశారు. బంధువులు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? పండుగలకి వారందరూ కూడా ఏ రకంగా సిద్ధమవుతున్నారు? ఎటువంటి ఏర్పాట్లు వాళ్ళందరికీ కూడా? నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారు ఇక్కడ పండగ చూడడానికి. మీ ఊర్లో ఎలా ఉంటుందో చూద్దామని ఒక ఇద్దరు వచ్చారు. చాలా అందరూ ఇటు సైడ్ వస్తూ ఉన్నాము. ఈస్ట్ వెస్ట్ గోదావరి అనగానే ఇంకో అడుగు ఎక్కువ ఉంటుంది పండగ. సో అందరూ అటుపక్కన ఇటుపక్కే వస్తాం పండగకి. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకు ఉన్నటువంటి విశిష్టత. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఇక్కడ అతిథులు, ఇక్కడ ఈ గ్రామస్తులే కాకుండా వారి బంధువుల్ని అలాగే స్నేహితుల్ని కూడా ఇక్కడ భోగి మంటలను చూడడానికి, అలాగే గోదావరి జిల్లాలో జరిగేటటువంటి సంక్రాంతి వేడుకల్లో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు అయ్యే విధంగా వారందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలోనే ఇక్కడ ఆతిథ్యం కూడా ఉంటుంది. అలాగే భోగి మంటలు కానీ, సంక్రాంతి వేడుకలు, పిండి వంటలు, హరిదాసులు, అలాగే రంగు ముగ్గులు, గంగిరెద్దుల, డూడు బసవన్నుల సందడి ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో జరుగుతున్నటువంటి భోగి వేడుకల్ని మనం చూడొచ్చు. చిన్న పెద్ద ఏ స్థాయిలో ఇక్కడికి చేరి ఇక్కడ మొత్తం కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు అనేది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇదే తరహాలో ఏలూరుతో పాటు భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఇలా ప్రతి చోట పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఆ వీధి ప్రతి ఒక్క చోట కూడా భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. అలాగే ఈ భోగి పండుగ రోజున చిన్నారులకు ఈ భోగి పళ్ళు పోయడం, అలాగే అలాంటి బొమ్మల కొలువులు నిర్వహించడం, అలాంటి అన్ని కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నారు. మనతో మాట్లాడుతూ
చూడేందుకు ఇక్కడ అంటే పండుగ కాంతిని రెట్టింపు చేసేటటువంటి హరిదాసులు కూడా మనతో ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మొత్తం ఇప్పటికి ఈసారి పండుగ ఏ రకంగా జరుగుతుంది గోదావరి? ఈసారి మన ఉభయ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఈ సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఈ 2024 సంవత్సరంలో అమరాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా మన ఏలూరులో చూసుకుంటే ఈ హరిదాసుల రూపంలో కానివ్వండి సంక్రాంతి సంబరాలు మన గౌరవనీయులు శ్రీ నారా శేషుబాబు గారి సారథ్యంలో రంగరంగ వైభవపూరితంగా 3 రోజులు శనివారము, ఆదివారము, సోమవారము నిన్న ముగ్గుల పోటీలు, ఈ రోజు ఏమో భోగి పండుగ సందర్భంగా భోగి పళ్ళు, హరిదాసు కీర్తనలు, డూడు బసవనుల వాయిద్యాలు, ఈ మరి రేపేమో చక్కగా గాలి పతంగాలు, యువతరానికి కావాల్సిన గాలిపటము, చక్కటి సంక్రాంతి శోభ తెస్తూ ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ కళారూపాలు, సాంప్రదాయ కళలు పోషిస్తున్నటువంటి మరి దాతలు చల్లగా ఉండి మన గౌరవనీయులు శ్రీ నారా శేషు గారి యొక్క సారథ్యంలో ఇంకా ఎంతో మంది అత్యుత మహారాజులు కూడా వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం రంగరంగ వైభవపేతంగా ముందు తరాల వారికి కూడా మరి ఎంతో మార్పును తేవాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి శోభ అందరూ కూడా చల్లగా ఉండాలని జయ విజయ్ భవ, యశస్వి భవ, ఆయుష్మాన్ భవ, జై రమారమణ గోవింద. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి సంక్రాంతి పండుగ వేడుకలు. ప్రతి చోట కూడా అందరూ కూడా చిన్న పెద్ద అంత తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి ఒకే చోట చేరుకుని పండుగని చాలా ఘనంగా అయితే ప్రారంభించారు. ఇదే తరహాలో మరొక 3 రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓటు హైదరాబాద్. రైట్ మల్లికార్జున్.